ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం ఇల్లరిక ఉంటున్నాం కాబట్టే ఇన్ని అవమానాలు పడుతున్నాం. మళ్ళీ చేతకాని వాళ్ళ చూస్తున్నారు. మీరు ఉద్యోగం చేస్తారో ఊడిగం చేస్తారో లేక అడుక్కు తింటారో మాకు తెలీదు. మమ్మల్ని పోషించే బాధ్యత మీదే. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయలుదేరండి. బుజ్జి పట్టుకో. పదండి. మీరు వెళ్ళండి, నేను ఎక్కడే ఉంటా. మేమిక్కడ లేకుండా నువ్వెలా ఉంటావ్రా? నోరు మూసుకొని పద. నేను రాను. ఎందుకు రావ్రా? ఎందుకు రావు? నీకు ఈ మధ్య నోరు ఎక్కువ అయిపోయింది. ఎందుకు రావు? ఎందుకు రావు? ఎందుకు రావు? ఏం చేస్తావురా ఇక్కడ? ఎందుకు కొడుతున్నావు అని? రానంటున్నాడుగా, వదిలేయచ్చుగా. మనం కూడా ఇక్కడ ఉండిపోదాం అవంతిక. వీపు విమానం మోత మోగిపోతుంది. ఎవరికి? మీ ఇద్దరికి. పదండి. బ్యాగ్ తీసుకోరా. తీసుకో. పదండి. సార్, గోరువెచ్చని నీళ్ళు కావాలన్నారు కదా సార్, ఇదిగోండి తీసుకోండి. నేను కూడా మీతో హాస్పిటల్కి రానా? ఎందుకు సుభద్ర? గౌతమ్ వస్తున్నాడు కదా, వాడే అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. నాన్న వెళ్దామా? మీరు ఫుడ్ ఏం తీసుకోలేదు కదా? ఎంటీ స్టమక్తోనే స్కాన్ చేయాలి. లేదురా, నువ్వు తినొద్దని చెప్పావు కదా, పద వెళ్దాం. అవంతిక, ఎక్కడికి లగేజ్ తీసుకుని బయలుదేరావు? మేము ఇంకొక క్షణం ఇంట్లో ఉండదలుచుకోలేదు నాన్న. వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తారే? అయినా ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయేంతగా ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలమ్మా? మాకి ఇంట్లో కాస్తైనా విలువ గౌరవం ఉన్నాయా? మొన్నటికి మొన్న మా ఆయన్ని ఈవిడ గారు దొంగ అని ముద్ర వేసింది. నిన్నటికి నిన్న వీడేమో మమ్మల్ని శరణార్థుల్లాగా ఆ రూమ్కి ఈ రూమ్కి తిప్పాడు. ఈరోజు నాయనమ్మ, నా కొడుకు ఈ ఇంటి వారసుడు కాదు, నేను కడుపుకి గడ్డి తింటున్నానని ఇష్టానికి తిట్టింది. నిన్న మొన్నటి వరకు ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి దీపం, ఈ ఇంటి మణిమాణిక్యం అంటూ నా కొడుకుని ఆకాశానికి ఎత్తేశారు. ఈరోజు ఈవిడ గారు కడుపు కాయ పండగానే నా కొడుకు కాస్త అల్లమయ్యాడు, మేము చేదయ్యాం. మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు. మేమిల్లరకం ఉండబట్టే కదా ఇదంతా. అందుకే వెళ్ళిపోతున్నాం. అక్క అక్క ఆగక్క, ఎక్కడికి వెళ్తారు? మాకు గతి లేదా? ఊళ్ళో ఇల్లు లేదా? అక్కడికే వెళ్తాం. అక్క, ఆ ఊర్లో ఫెసిలిటీస్ ఏమి ఉండవు అక్క, మీరు అక్కడ ఉండలేరు. అక్కడ ఉండలేకపోతే ఏ రోడ్డు పక్కనో గుడిసేసుకొని ఉంటావురా? ఏ బస్ స్టాండ్ లోనో చెట్టు కింద ఉంటావు. అవన్నీ నీకెందుకు? పెళ్ళైన ఆడపిల్ల అత్తరింట్లో ఉంటేనే విలువ గౌరవం. అల్లుడు ఇల్లరికి వస్తే అందరికి చులకన కదా. ఆ విషయం నీకిప్పుడు అర్థమైందేంటే? ఇన్నాళ్ళు ఈ తెలివేమైంది? మీ దొంగ ప్రేమలకి మాయ మాటలకి మురిసిపోయి మా తెలివి బుద్ధి అన్ని మరుగున పడ్డాయి. మాకంతా అర్థమయ్యేలా చేశావు కదా. ఆస్తిలో నాకు రావాల్సిన వాటా ఇస్తే మేము ఎక్కడో ఒక చోటికి వెళ్ళి మా బతికేదో మేము బతుకుతాం. ఏంటే ఏంటే నీ వాటా? నీ పెళ్లికి చాలా కట్నం ఇచ్చాం, బోలెడు ఖర్చు చేసి పెళ్లి చేశాం. అది చాలదన్నట్టు నీ మొగుడు ఆ వ్యాపారమని ఈ వ్యాపారమని డబ్బులన్నీ తగలబెట్టాడు. ఇంకెక్కడుందే నీ వాటా? నానమ్మ, నువ్వు కాసేపు ఆగు. అసలే అక్క కోపంలో ఉంటే అగ్నిలో ఆద్యం పోస్తున్నావు. ఇంకా రెచ్చగొట్టు. అక్క అక్క, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదక్క, ఇక్కడే ఉండండి. అవునండి,
మీరు ఈ ఇంటి ఆడపడుచు. ఇది మీ ఇల్లు. ఇక్కడ మీకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. ఇక్కడ మీ సొంతింటిని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? హా, అయ్యో ఇది నా సొంత ఇల్లు కాదమ్మా. నా కొడుకు వారసుడు కాదు. ఈ ఇంట్లో నాకు ఎలాంటి అధికారాలు లేవు. ఈ ఇల్లు నీది. నీకు పుట్టబోయేవాడే ఈ ఇంటి వారసుడు. ఇక్కడ అందరికీ నువ్వు నీ కొడుకే కదా ఎక్కువ. నీ మనసులో కూడా అదే కదా ఉంది. లేదండి, నాకు బుజ్జినే ఎక్కువ. పుట్టబోయే నా కొడుకు కంటే బుజ్జినే నాకెక్కువ. ఎందుకంటే నేను ఈ ఇంటికి వచ్చిన రోజు నన్ను ముందుగా పలకరించింది బుజ్జినే. నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది కూడా బుజ్జినే. అత్త అత్త అంటూ ప్రతి క్షణం నా వెంటే ఉంటూ నన్ను బాగా చూసుకున్నాడు. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, బుజ్జియే నా మొదటి బిడ్డ అని. నా బిడ్డ లాంటి బుజ్జి విషయంలో నేను వేరేలా ఎందుకు అనుకుంటాను? ఈ ఇంట్లో అందరికీ బుజ్జి అంటే ఇష్టం, కానీ నాకు బుజ్జి అంటే ప్రాణం. బుజ్జి తర్వాతనే నా బిడ్డ. ఈ నంగరాజు నాటకాలు ముసలి కన్నీరు నా దగ్గర కాదు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే మా రెండు కుటుంబాల్ని ముక్కలు ముక్కలు చేశావు. ఇద్దరు ప్రేమికుల్ని విడదీశావు. ఈ రోజు ఈ ఇంటి ఆడపడుచుని బయటికి వెళ్లేలా చేస్తున్నావు. నా సొంత వాళ్లే నాకు పాడి కట్టి నీకు పల్లకి మోస్తున్నారు. వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి మంచిదాన్లాగా నటించుకో. చాలా వంతిక ఆపో. ఇందుకే కదా నానమ్మ నిన్ను తిట్టేది. నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. అసలేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అహల్య ఎప్పుడు మన గురించే ఆలోచిస్తుంది కదా అవంతిక. ఏ రోజైనా తన స్వార్థం గురించి ఆలోచించిందా? తన ఇంటికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మన కోసమే పనిచేస్తుంది.